హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 అందరం కలిపి చదువుకుందాం. 14, 15, 16 అందరం కలిపి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2 అధ్యాయం చదువుదామని. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణిని నగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో కూడా పాలువాడు. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, అత్యంత కృప కనికరము కలిగిన దేవ, నమ్మదగిన వాడ, నీకు వందనాలు స్తోత్రాలు. పాటల్లో మీరు మహిమ పొంది ఉన్నారు. వాక్య పరిచయలో కూడా మీరు మాకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం. దేవా, నీ సన్నిధి మా చుట్టూ ఉంచమని కోరుతున్నాం. చదవబడిన మాటల ద్వారా మాతో మీరు మాట్లాడమని కోరుతూ ఆరాధన కొరకే పురుకొల్పమని కూర్చున్న వారందరికన్నా తెలుపునని ఒప్పుకుంటూ యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. హెబ్రీ పత్రికలో ఒక మాటను మనం చూస్తాం. అక్కడ 15వ వచనంలో చూడండి, మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. లోకంలో మానవుడు అనేక భయాలు కలిగి ఉంటాడు. అందులో పెద్ద భయం ఏంటంటే మరణ భయం. మరణం అంటే ప్రతి మానవునికి భయమే. ఆ భయము ఎల్లప్పుడూ పోయేది కాదు, ఎవరు తీసేసేది కూడా కాదు. ఒక్కరే దాని నుండి విడిపించినవాడు. యాకోబుకి ఒక భయం ఉంది, తన అన్న చంపుతాడనే భయం ఉంది. అబ్రహాముకు ఒక భయం ఉంది, తనకు పిల్లలు లేరనే భయం ఉంది. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా తుఫానులో శిష్యులు భయపడ్డారు. అనేక భయాలు మన జీవితాలు ఉంటాయి. కానీ ప్రధానమైన భయం ఏమిటంటే మరణ భయం. అబ్రహాం భయం చూడండి, అందుకే అంటాడు కదా ఇక్కడ 16వ వచనంలో, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావము ధరించు. దేవదూతలా రాలేదు ఆయన, దేవదూతలాగా రక్షించడానికి రాలేదు, దేవదూతలాగా ఆయన పని చేయడానికి రాలేదు. అక్కడ ఒక మాట ఉంది, అబ్రహాము సంతానమున సంతాన స్వభావమును ధరించు. అబ్రహాము అంటే మనుష్య సంతానమును. అబ్రహాముకు ఒక భయం ఉంది. చూడండి, ఆదికాండము 15వ అధ్యాయము. ఆదికాండము 15వ అధ్యాయం 15వ అధ్యాయము చదువుతారా? మొదటి 4 వచనాలు ఎవరైనా చదువుతారా? అందరం చదువుదాం. అందరూ చదువుతున్నారు కదా, అందరం చదువుదాం. అందరు బాగా చదువుతున్నారు కదా. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకము, నేను నీకు కేడమును, నీ బహుమానం అత్యధికము అని చెప్పాను. అందుకు అబ్రహాము, మన ప్రభువైన నాకు ఏమిచ్చిననేమి, నేను సంతానము లేని వాడిని అయిపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఆస్తికర్తగును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నువ్వు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో నాకు కాపగా యెహోవా ఇచ్చి నీ గర్భం పుట్టినవాడు కాడు, నివారసుడు చెప్పాను. అబ్రహాంకి ఒక భయం ఉంది. ఏం భయం? సంతానము లేదనే భయం. అబ్రహాంకి చాలా, అసలు 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అబ్రహాం చాలా నిర్భయంగా ఉండాలి. ఎందుకంటే అక్కడే కొంతమంది రాజులను జయించాడు. రాజులను జయించి గొప్ప విజయంతో ఉన్నాడు 14వ అధ్యాయంలో.
అదే 14వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుని వాగ్దానము, దేవుని ప్రత్యక్షత ఆయనకు ఉంది. చూడండి, మెల్కీసెదెకు యొక్క క్రమాన్ని చూడగలిగి ఉన్నాడు. ఇక నాకేం కొదుగు, దేవుడు నాతో ఎప్పుడు నాతోనే ఉన్నాడులే అనుకోవచ్చు. గొప్ప విజయముతో సొదొమ గుమొర్ర రాజులను అతడు జయించినట్టు, తన దగ్గర ఉన్న పనివారిని తీసుకెళ్ళి వారిని జయించినట్టు మనం చూస్తున్నాం. ఏం భయాలు ఉంటాయిలే అనుకోవచ్చు, కానీ అంత విజయుడు కూడా ఏమిటంటే ఆ రాత్రి నిద్రపోతూ ఏమిస్తే ఏమి లాభం, ఎంత జయం పొందితే ఏమి లాభం, ఎంత దైవ ప్రత్యక్షత ఉంటే ఏమి లాభం, నాకు సంతానము లేరు. తర్వాత ఏమన్నాడు చూడండి, ఏమన్నాడండి, ఈ దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తే. ఒక మాట చెప్తున్నాడు అబ్రహాం. చూడండి ఏమంటాడు చూడండి, 3వ వచనం చదవండి, 15వ అధ్యాయం 3వ వచనం. మరియు అబ్రహాము, ఇదిగో ఏమన్నాడు, దేవుని ఏమన్నాడండి, ఇదిగో నువ్వు నాకేమివ్వలేదు, సంతానం ఇవ్వలేదు. అదే మాట సారమ్మ గారు కూడా అన్నారు చూడండి, 16వ అధ్యాయంలో 2వ వచనం, 16:2 ప్రక్కనే ఉంటుంది. చదవండి, ఎవరో ఒకరు చదవండి. కాగా సారాయి ఎవరు చేశారండి? ఆడవారికి ఏదైనా జరగకపోతే ఎవరి మీదకైనా నెట్టడానికి ఆడవారని కాదు, యజమానుని గుంజింది రాహేలు. నువ్వు నాకెందుకు పిల్లలు ఇవ్వట్లేదు, తలుపేసి ఒక పోరాటం చేసి నువ్వు నాకెందుకు పిల్లలు ఇవ్వట్లేదు. అప్పుడు యాకోబు అంటున్నాడు, నేను దేవునికి ప్రతిగా నేనేమి ఉన్నానా అంటున్నాడు కదండి. అర్థమైందా? మనం ఏం చేస్తాం, మొదట అయితే ఇంట్లో వాళ్ళని నిందిస్తాం, లేకపోతే దేవుణ్ణైనా నిందిస్తాం. ఏమంటుంది శారమ్మ గారు, ఏమన్నారు అక్కడేమన్నారు చూడండి, నేను పిల్లలు కనకుండా యెహోవా ఉద్దేశం అదా? దేవుడు అంటున్నాడు అబ్రహాంతో చెప్తున్నాడు, ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు నీకు భయం, నా వాగ్దానం నీతో లేదా? నువ్వేదో నీ గర్భవాస, నువ్వు పిల్లల గురించి ఆలోచిస్తున్నావు, కానీ నేను నా దైవ ప్రణాళిక నేను కలిగి ఉన్నాను నీ పట్ల. మన భవిష్యత్తుకు, మనం బ్రతుకున్నంత వరకు మన భవిష్యత్తుని గురించి ఆలోచిస్తాం, కానీ మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు కూడా దేవుడు ముందే ఎరిగినట్టు వాడున్నాడు. మనం దేవునికి లోబడితే చాలు. చిన్న ఉండిపోయింది, ఒక భయం ఉండిపోయింది, అయ్యో నేను ఏమి జయిస్తే ఏమి లాభం, నేను ఎంత ప్రత్యక్షత కలిగి ఉంటే ఏమి లాభం, ఈ దమస్కు ఎలియాజరే నా ఇంటికి యజమానుడు అవుతాడు అనుకున్నాడు. కానీ ప్రభువు మరొక్కసారి తన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, 4వ వచనం, 15:4 ఆదికాండం. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడు, నీ గర్భాన పుడతాడు. చూసారా, చాలామందికి భయం ఉంటుంది, కానీ నేను దాని గురించి చెప్పట్లేదు. కానీ ఆయన ఎవరి స్వభావం ధరించాడు? అబ్రహాము స్వభావం. జక్కయ్యకు కూడా ఒక పేరు పెట్టారు, ఇతడును అబ్రహాము కుమారుడే. యేసు ప్రభువారు కూడా ఏమనండి, ఎవరి స్వభావంలో పుట్టాడు? అబ్రహాము దేవదూతల స్వభావంలో రాలేదు, మనలాగా రక్త మాంసములలో ఆయన ఏమైపోయాడండి, పాలివాడయ్యాడు. మానవులకున్న భయాలన్నిటిలో ఉన్నతమైన భయం అంటేనే భయపడే భయం ఏమిటంటే మరణ భయం. హెబ్రీయులకు రాసిన పత్రిక రండి, 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాడు. ఎవరు మరణము యొక్క బలము గలవాడు? అక్కడ ఉంది, అనగా అపవాది. మరణము యొక్క బలము అపవాది చేతిలో ఉంది. అపవాదికిని చదువమ్మా, మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణం వయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మన మీద మరణ భయం ఉంది. రెండవది ఏముందండి, దాస్యములోనికి వెళ్ళిపోయాం, మరణ భయము. ఈ రెండింటిని విడిపించేది ఏ మానవుడు విడిపించలేడు.
ఏ మానవుడికి ఇది శక్తి చాలదు. అందుకనే మరణ శాసనం ఎక్కడ ఉండినో దాన్ని రాసిన వారిని మరణము అవశ్యము అంటాడు. అంటే మరణ శాసనము ఎక్కడుందో ఆ మరణ శాసనము రాసిన వాని యొక్క మరణము కూడా అవశ్యము అన్నాడు. పాపము వలన వచ్చు జీతము మరణం. మానవుడు దేనికి భయపడతాడండి? మరణం అంటే చాలా భయం, చాలా భయం. అర్థమైందండి? 100 సంవత్సరాలు బ్రతికి కూడా ఉంటాడు. ఏం తాత ఎప్పుడు పరలోకానికి వెళ్తుంటే, బాబు అప్పుడే కాదు బాబు అంటాడు. బాబు అప్పుడే కాదు బాబు అంటాడు. అర్థమైందా? కానీ మరణం అంటే మానవుడికి చాలా భయం. మరణాన్ని మానవుడే కొని తెచ్చుకున్నాడు. అర్థమైందా? ఆ పండు తిను దినమున నీవు నిత్యముగా చస్తావు. అసలు మొదటి భయం అక్కడ చెప్పాడు, ఇది భయపడండి, దీనికి భయపడండి అని. కానీ కొని తెచ్చుకున్నాడు. ఒకని అవిధేయత వలన మరణం ఎలా సంప్రాప్తమైందో ఒకని విధేయత వలన కూడా జీవం అలాగా సంప్రాప్తమైంది. ఆయన మనలను ఏమి చేశాడో తెలుసా? చూడండి, ఈ మరణ భయము చేత విడిపించుటకు రక్త మాంసంలో ఆయన ఏమైపోయాడండి? పాలివాడైపోయాడు. ఎటువంటి స్వభావము? దేవదూతల స్వభావమా? దేవుని స్వభావం ఉన్నాడా? మనలాంటి స్వభావము ధరించి ఉన్నాడు. మానవుని స్వభావము ధరించి ఉన్నాడు. మరణ భయమును తప్పించడానికి ఎప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ కార్యము సంపూర్తి చేయబడింది? ఆయన పునరుద్ధానుడు అయిన తరువాతే కదండి. మరణ భూస్థాపన పునరుద్ధానములో ఏకమైన వారముగా ఉన్నప్పుడే ఆ మరణ భయం నుండి మనం బయటకు వచ్చినట్టు వారంగా ఉంటాం. ఆయన పునరుద్ధానము వలనే ఆయన ప్రణాళిక సంపూర్తి చేయబడింది, రక్షణ కార్యము సంపూర్తి చేయబడింది. ఆయన పునరుద్ధానము వలనే మరణము యొక్క ముళ్ళును ఏం చేశాడు? విరిచేశాడు. మరణము యొక్క ముళ్ళును విరిచేశాడు. అందుకంటాడు చూడండి, రక్త మాంసములలో అతడు ఏమైపోయాడండి? పాలివాడైపోయాడు. మన కొరకు, మన రూపములో, మన రక్త దారాల కొరకే మనలాంటిగా ఆయన రక్తము కార్చాడు. మనల్ని ఏమి చేశాడు? అసలు ఆయన మనల్ని ఏమి చేశాడు? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక కొన్ని వచనాలు చూపించి నేను ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుతారా? చూడండి, ఒక్కసారి మనలను మరణ భయము నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు. మరణం అంటే మనకు చాలా భయం. మరణ భయము నుండి విడిపించడానికి వచ్చాడు మనలను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అదేనండి, మనలను ప్రస్తుత దుష్ట కాలము నుండి ఏం చేయాలనుకున్నాడు? విమోచించాలని. చదవండి, ఒకరు గట్టిగా చదవండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను, అది గమనించండి, క్రీస్తు మనలను, ఎవరినండి? మనలను, క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలముల నుండి విమోచించుట. ఆయన మనలను విమోచించినట్టి వాడు. మొదటిగా ఆయన మరణ భయమును తీసివేయడానికే వచ్చినవాడు. రెండవది, ఆయన మనలను దుష్ట కాలముల నుండి విమోచించడానికి, మనలను మర్చిపోకండి, మనల్ని ఏం చేయాలనుకున్నాడు? విమోచించాలని వచ్చాడు. చూడండి, ఇంకో మాట చూద్దామా? పేతురు రాసిన పత్రిక, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన ప్రభువగు యేసుక్రీస్తు, మన ప్రభువగు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది మనకు కలుగునట్లు. అది గమనించండి, ఆయన తన విశేష కనికరము చొప్పున ఏమండి మనలను విమోచించాడు, మనలను తిరిగి జన్మింపజేసి, అదే క్రొత్త జన్మ.
మారు మనసు రక్షణ లేకుండా మనకెంత బైబిల్ నాలెడ్జ్ ఉన్నా వ్యర్థమే. ప్రాథమికమైన ఏబిసిడీలు నేర్చుకోకుండా పిహెచ్డి చేస్తానంటే వ్యర్థమే. జ్ఞానాన్ని ఎదుగుతున్నారు కానీ మారు మనసుని ఎదగట్లే ఈ దినాలలో. ఎందుకు? ఒక పాపి రక్షింపబట్టు వలన మొదట పరలోకములో సంతోషం కలుగుతుంది. మారు మనసు రక్షణ లేకుండా నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా అది వ్యర్థమే. నువ్వు యేసుక్రీస్తులో ఎదిగే కొలది సంపూర్ణతలో రావడానికి దైవ జ్ఞానం ఉపయోగపడుతుంది. కానీ ప్రాథమిక ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి అన్ని ఎల్కేజీలో చేర్చకుండా పిహెచ్డీలో చేరుస్తావా చెప్పండి? వాడు మార్పు చెందాలి. పాపులను రక్షించడానికి కొరకే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కొంతమంది దుర్బోధకులు తయారయ్యారు. మీకు నాలెడ్జ్ ఉంటే చాలనుకుంటున్నారు. కాదు కాదు, మరలా మనల్ని ఏం చేశాడండి? జన్మింపజేశాడు. ఆ అనుభవాన్ని నికోదెముతో పంచుకున్నాడు యేసుప్రభువారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదెముతో పంచుకున్నాడు. నికోదెముకి అంత నాలెడ్జ్ ఉంది. జాగ్రత్త వినండి. చాలా పండితుడు. నేను మరలా ఎలా జన్మించగలను అడిగాడు. ఒక్కొచ్చు నేను మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలా జన్మించగలను అంటున్నాడు. ఆయన మనలను విమోచించాడు దుష్టకాలము నుండి. ఆయన మరలా మనల్ని ఏం చేశాడండి? జన్మించాడు. క్రొత్త జన్మ అనుభవించాడు. వీటి గురించి మాట్లాడితే కొంతమందికి బాధ. మరలా మనలను ప్రభా నీకు వందనాలు, ఒకప్పుడు నా తల్లి గర్భంలో నేను జన్మించాను, కానీ నువ్వు మరలా నన్ను నీ యొక్క ఆ సిలువ కార్యము ద్వారా నాకు నూతన జన్మ అనుభవము ఇచ్చాడట. నూతన జన్మ అనుభవం ఇచ్చావు, నీకు వందనాలు. నన్ను దుష్టలోకము నుండి విమోచించావు, నీకు వందనాలు. మరణ భయము నాకు తీసివేశావు, నీకు వందనాలు అని ప్రభువును మనం ఏం చేయాలి? ఆరాధించవలసిన వారం ఉన్నా. ఎందుకింత కార్యము చేశాడు ఆయన? ఎందుకింత కార్యము చేశాడు? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. ఈ కార్యమంతా ఎందుకు చేశాడు? అది చాలండి. మనల్ని ప్రేమించి చేశాడు. మనల్ని ఏమి చేశాడండి? ప్రేమించి చేశాడు. మనల్ని ప్రేమించి రక్త మాంసములలో పాలివాడైపోయాడు. మనల్ని ప్రేమించి ఏమి చేశాడు? దుష్టలోకము నుండి విమోచించాడు. మనల్ని ప్రేమించి ఆయన ఏమి చేశాడు? మరలా జన్మింపజేశాడు. చదవండి ప్రకటన గ్రంథం 1:6. మనలను ప్రేమించి తన రక్తము వలన మన పాపములను మనలను విడిపించిన వారికి చాలండి. మహిమ ప్రభావం ఆయనకి. ఈ ఉదయకాలంలో ప్రభుని ఆరాధించడానికి వచ్చి నేను ఒక్క మాట చెప్దామా? ప్రభా, నన్ను ప్రేమించావు కాబట్టే దేవదూతల స్వభావము నువ్వు ధరించుకోలేదు, కానీ అర్థమైందా? నా స్వభావము, అబ్రహాము స్వభావము, మానవునిలాగా రక్త మాంసములలో నువ్వు పాలివాడయ్యావు నన్ను విమోచించడానికి, దుష్టలోకము నుండి మరలను విమోచించడానికి, రక్షణ అనుభవం లేని మరలను తిరిగి జన్మింపజేయాలని. జాగ్రత్త. ప్రాథమికముగా నీకు రక్షణ లేకుండా ప్రభువు నువ్వు ఆరాధించలేవు. ఆ కార్యము నువ్వు చేయకుండా నువ్వు చెప్పలేవు. ఉదాహరణ చెప్తా. ఎన్ఏడులో హాల్పా హోటల్ ఉంది కదండి. ఆయన నాకు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్. అర్థమైందా? మీరు ఎప్పుడైనా ఎవరైనా నాతో అన్నారనుకోండి, ఆల్పా హోటల్లో బిర్యానీ ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది చెప్పండి. తిన్న వాళ్ళందరూ చెప్పండి. ఆల్పా హోటల్లో బిర్యానీ ఎలా ఉంటుందండి? బాగుంటుంది. నేను తినలేదనుకోండి, నేను వెళ్ళి ప్రక్కవారికి చెప్పాను అనుకోండి, ఈ హోటల్లో బిర్యానీ బాగుంటుంది అంటే రుచి చూడకుండా నేను చెప్పగలనా? ఎవరిదో మాట విని నేను చెప్తున్నా. రుచి చూసిన తర్వాత ఎలా ఉంటుంది? ఏం చెప్తా?
బాగుంటుందనో భలేగుంటుందంటాం. అది సూపర్ అట. అర్థమైందండి? బాగుంది అనో భలేగుంది అంటాం. అంటే బ్రదర్ మీరు తిన్నారా? తిన్నాం. అలాగే రక్షణను అనుభవించిన వారు రక్షణను గూర్చిన వర్ణనతో ప్రభువుని ఆరాధిస్తారు. ఆ అనుభవం లేని వారు ప్రభువుని ఆరాధించరు. ఆ కార్యము చేయలేని వారు ప్రభువుని ఆరాధించలేరు. ఆయన మరలా మనల్ని ఏం చేశాడండి? ప్రేమించాడు. మనలను ప్రేమించి జన్మింపజేశాడు. చూడండి కొన్ని మాటలు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఈ మాట గమనించండి. మనలను ఏం చేశాడు? అంధకార సంబంధమైన అధికారములోండి మనల్ని ఏం చేశాడు? విడుదల చేశాడు. అంధకార అధికారములు ఉన్నాం, మరణ బంధకములో ఉన్నాం. మనలను ఆరాధించడానికి వచ్చిన మనలను, దేవుని స్తుతించడానికి వచ్చిన మనలను, దేవుని గణపరచడానికి వచ్చిన మనలను ఏమి చేస్తున్నాడు ఆయన? మనలను ప్రేమించి మరలా జన్మింపజేసి దుష్టలోకము నుండి విడిపించి అంధకార సంబంధమైన అధికారములను మనల్ని ఏం చేశాడు? విడుదల చేశాడు. మనలను గమనించండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీలకు ఊరికే నేను అబ్రహాం గురించి చెప్దామనుకున్నా కానీ చూద్దాం. ఎట్లనగా తన ప్రియనియందు కీర్తి కలుగునట్లు సంకల్పము చెప్పున, అది గమనించండి, యేసుక్రీస్తు ద్వారా మనలను ముందుగా నిర్ణయించుకున్నాడమ్మా. మనల్ని ఆయన ఏం చేశాడు? నిర్ణయించుకున్నాడు. నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. నిన్ను ఎలక్ట్ చేసుకున్నాడు. నువ్వెక్కడో లోకంలో ఉండవలసిన వాడవు. ఆయన నిన్ను ఏం చేసుకున్నాడు? ఎంచుకున్నాడు. చూడండి అదే అధ్యాయము చూడండి, కిందకి చదవమ్మా. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమైన వాళ్ళని జగత్పునాది వేయబడుకొనిచేతే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకునేను. ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు. మనలను ప్రేమించుచు, మనల్ని ప్రేమించిన మన ప్రభు మరణ భయము నుండి విడిపించువాడు. మనల్ని ప్రేమించిన మన ప్రభు ఆ దుష్టలోకం నుండి విమోచించువాడు. మనల్ని ప్రేమించిన మన ప్రభు మన కొరకు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. నిర్ణయించుకున్నాడు. మనల్ని ప్రేమించాడు. ప్రేమ ద్వారానే ఇది జరుగుతుంది. అదే 12వ వచనం చూడమ్మా. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మరియు తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని ఆయన సంకల్పాన్ని బట్టి మనలను నిర్ణయించుకున్నాడు. నిన్ను ప్రేమించుటలో ఆయన సంకల్పం ఉంది. నిన్ను ప్రేమించుటలో ఆయన ప్రణాళిక ఉంది. నిన్ను ప్రేమించుటలో ఆయన యొక్క ప్రేమ కనబడుతుంది. మనలను గమనించండి. మనల్ని ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు, మనల్ని విమోచించాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనలను నిర్ణయించుకున్నాడు. అది మాత్రమే కాదు, మనల్ని ఏం చేశాడు? విడుదల చేశాడు అంధకార శక్తుల నుండి. చూడండి 2వ అధ్యాయం ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా ఏం చేశాడండి? బ్రతికించాడు. ఆయన మరణ భయము తీసివేయడానికి ఆయన మనల్ని బ్రతికించాడు. చూడండి అక్కడ, క్రీస్తు ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా ఆయన ఏం చేశాడు? ఎలా? అప్పుడు ఏమయ్యాం? కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. చాలా సందర్భాలు నేను చాలా దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు వారు చాలా సీనియర్ విశ్వాసులు, కానీ వారు ఏం చేస్తారు?
ఒక్క రోజు కూడా పాటలు పాడతారు, సింగింగ్ సూపర్ చేస్తారు, పరిచర్య సూపర్ చేస్తారు. అది అనుభవం కాదు. నీ అనుభవం ఏమి ఉండాలండి? ప్రభువునందు ఆనందించాలి. ఒక పాపి మొదట రక్షింపబడాలి, తర్వాత వాడిని సంపూర్ణతలోనికి నడిపించాలి. రక్షింపబడకుండా వాడికి ఎంత జ్ఞానం, వాడు బుర్ర పని చేయలేనోడికి నువ్వు ఎంత మంచి నల్లందులో వేస్తే ఏమిటి, చైతన్యంలో వేస్తే ఏం లాభం? నేను చదవను రా బాబు అంటే వాడిని చదివిస్తా. వాడికి ముందు ఏం కావాలి? మారు మనసు, రక్షణ చాలా ప్రాముఖ్యం. అది మన అసెంబ్లీస్లో బోధిస్తారు. ఫండమెంటల్ లేకుండా, పునాదిలో ఫండమెంటల్ లేకుండా నువ్వు పిహెచ్డి చేసిన వ్యర్థమే. మారు మనసు, రక్షణ లేకుండా, ఆ రక్షణ కార్యము జరగకుండా దేవుని నువ్వు ఆరాధించలేవు. దేవుని సంపూర్ణతలో రావాలంటే మొదట ఆయనను మనం మన హృదయంలో స్వీకరించాలి. దేవుడే మారుస్తుంటాడు. పిల్లవారికి మొదట పుట్టగానే ఒక సట్ట తీసుకొచ్చి పెడతావా? కాదు కదా. పుట్టగానే వాడికి ఏం చేయాలి? పాలతో. నేను మొదట పాలు తెచ్చి మిమ్మల్ని పెంచాను, అపోసిన పావులు అంటున్నాడు. తెలుసుకోవాలి కొన్ని సత్యాలు. దుర్బోధకులు బయలుదేరుతున్నారు ఈ దినాలలో. దుర్బోధకులు. జ్ఞానం ఉంటే సరిపోతున్నాను. సంపూర్ణతకు నేను వ్యతిరేకని కాదు. రక్షింపబడిన తర్వాత దేవుని సంపూర్ణతలోనికి మనము దినదినము వస్తారు. అటువంటి వారే ఆరాధన చేయగలరు, రూపాంతరపరచబడతారు. దేవుని కార్యాన్ని వారు చూస్తూ ఉంటారు. చూడండి, ఒక్క మాట చదువుకుందామా? ఆఖరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఆయనతో కూడా ఏం చేశాడండి? బ్రతికించాడు. ఆయనతో కూడా మనల్ని ఏం చేశాడు? లేపాడు. అంటే ఇప్పుడు మనము ఎవరమండి? ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానములో మనం ఏమైపోయామండి? ఇప్పుడు ఏం లేదు మనకి. మరణ భయము లేసాం. అర్థమైందండి? మరణ భయం మనకి లేదు, భయపడే అవసరం లేదు. అందుకంటే భయపడకుండా ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సంపూర్ణతలోనికి వచ్చిన ప్రతి ఆరాధికుడు కూడా ఆరాధించుతాడు. నేను ఆ పలావ్ తినకుండా బాగుంది మీరు వెళ్ళి కొనుక్కోండి అంటే, నువ్వు తిన్నావంటే నేను తినలేదంటే ఏమంటాడు? తినకుండా ఎలా చెప్తున్నారు బ్రదర్ అంటాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడు, మంచివాడని మనం ఏం చేయాలి? రుచి చూచి తెలుసుకోవాలి. చదవండి, ఈ మాట చదువుకొని అందరం చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం, అందరూ కలుగుతాం. ఏం చెప్పాను? ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15. క్షమించండి, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనం చదువుదాం అందరం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదికిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతే మరణ భయము చేతను దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో ఏమైపోయాడండి? ఆయన కూడా రక్త మాంసంలో. ప్రభా నీకు వందనాలయ్యా. మనలను ప్రేమించిన ప్రభు, మనల్ని విమోచించిన ప్రభు, మనల్ని విడిపించిన ప్రభు, మనల్ని నిర్ణయించుకున్న ప్రభు, మనల్ని ఏర్పాటు చేసుకున్న ప్రభు, ఆయన మరణములో పాలిభాగస్థుడు చేసిన ప్రభు మనలను ఆయనతో కూడా బ్రతికించి, ఆయనతో కూడా లేపి మనలను మరణ భయం నుండి ఏం చేశాడు? విడుదల కలగజేశాడు. ఈ మాటలు పట్టుకొని ప్రభుని మనం ఏం చేస్తాం? ఆరాధించాలి. ప్రభుని అది సంపూర్ణతలోనికి. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.